వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. వరుసగా 9 సార్లు 200 కోట్లు. ఏంటి 9 సార్లు 200 కోట్లు? అది కూడా కాన్సెక్యూటివ్గా, వరుసగా, మధ్యలో గ్యాప్ అనేది లేకుండా. ప్రతి సినిమా అంటే గత 9 చిత్రాలు, విజయ్ నటించినటువంటి గత 9 చిత్రాలు కూడా ప్రపంచవ్యాప్తంగా మినిమం 200 కోట్ల రూపాయల గ్రాస్ ని కలెక్ట్ చేశాయి. సౌత్ ఇండియాలోనే ఇది నెంబర్ 1. సో ఇంతవరకు ఎవరు కూడా ఈ ఫీట్ ని, సౌత్ ఇండియన్ యాక్టర్స్ ఎవరు కూడా సాధించలేదు. మొట్టమొదటిసారిగా అలాంటి ఫీట్ ని సాధించినటువంటి హీరోగా, సౌత్ ఇండియన్ హీరోగా ఇప్పుడు దళపతి విజయ్ ఒక చరిత్ర సృష్టించాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. బాలీవుడ్ లో ఒక హీరో ఈ ఫీట్ ని సాధించాడు, ఆయన సల్మాన్ ఖాన్. సో ఇప్పుడు సౌత్ ఇండియాలో కూడా అలాంటి స్టార్ విజయ్ వచ్చాడు అని చెప్పేసి, ఈవెన్ రజనీకాంత్ కూడా ఈ ఫీట్ సాధ్యం కాలేదు, చిరంజీవికి సాధ్యం కాలేదు, అలాంటిది విజయ్ సాధించాడు అని చెప్పేసి ఇప్పుడు అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. కోలీవుడ్ లో అయితే నిజంగా అంటే ఆయన లేటెస్ట్ ఫిలిం జననాయకన్, ఇదే తన చిట్ట చివరి సినిమా. ఇంకా నేను సినిమాలు చేయను అని చెప్పి ఆయన ఆల్రెడీ ప్రకటించేశారు. నిజానికి ఆయన ముఖ్యమంత్రి కాకముందు ఎప్పుడో జనవరిలో రిలీజ్ కావాల్సినటువంటి ఈ సినిమా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత, అంటే కోర్టు ఇష్యూస్, సెన్సార్ సమస్యలు, వీటన్నిటినీ దాటుకొని ఎట్టకేలకు ఇప్పుడు విడుదలైంది పోయిన గురువారం. సో కేవలం 4 రోజులు, గురు శుక్ర శని ఆది, ఈ 4 రోజుల్లోనే ఎక్స్టెండెడ్ వీకెండ్ అంట. మామూలుగా సాధారణంగా సినిమాలు శుక్రవారం రిలీజ్ అవుతుంటాయి. ఈ సినిమా ఒకరోజు ముందు 24వ తేదీ రిలీజ్ అయింది. కేవలం 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మార్కుని సాధించి, సో అట్లా విజయ్ ఈ సినిమాతో కూడా మరొక విజయాన్ని సాధించబోతున్నాడు అనేటువంటి విషయాన్ని చాటి చెప్పింది. సో మొత్తంగా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల గ్రాస్ వసూళ్ల మైలురాయిడు దాటినటువంటి ఆ 9 సినిమాలు ఒక్కసారి అవేంటో స్పృశిద్దాం. అసలు మొట్టమొదటిసారిగా విజయ్ ఈ 200 కోట్ల గ్రాస్ మార్కుని, ఆ కోట్ల క్లబ్లోకి చేర్చినటువంటి సినిమా మెర్సాల్. ఇది 2017లో వచ్చింది ఆ సినిమా. సో విజయ్ బాక్స్ ఆఫీసు ప్రస్థానంలో 200 కోట్ల పరంపరకు ఈ చిత్రమే పునాది వేసింది. అట్లీ డైరెక్ట్ చేసినటువంటి సినిమా ఇది. ప్రస్తుతం తను అట్లీ మన అల్లు అర్జున్ తోటి సినిమా చేస్తున్నట్టు, రాకా అనేటువంటి సినిమాని చేస్తున్నటువంటి సంగతి తెలిసిందే. తనకి మొట్టమొదటి తెలుగు సినిమా అట్లీకి. సో అతని దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ మెడికల్ థ్రిల్లర్, ఇందులో విజయ్ 3 భిన్నమైనటువంటి పాత్రల్లో నటించాడు. సోషల్ ఎలిమెంట్స్ తో కూడినటువంటి ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్ కావడంతో ఆడియన్స్ ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 250 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ని సాధించి విజయ్ కెరీర్లో ఆ ఫీట్ ని సాధించినటువంటి మొట్టమొదటి సినిమాగా ఒక చరిత్రకు ఎక్కింది. ఆ వెంటనే మరుసటి సంవత్సరమే 2018లో సర్కార్ వచ్చింది. ఏఆర్ మురుగదాస్ డైరెక్ట్ చేసినటువంటి సినిమా ఇది. ఇది ఒక పొలిటికల్ యాక్షన్ డ్రామా. అప్పట్లో ఈ సినిమా వచ్చినప్పుడు ఒక సంచలనం రేగింది. అంటే కార్పొరేట్ క్రిమినలిజం అనేది ఎలా ఉంటుందో ఈ సినిమాలో ఏఆర్ మురుగదాస్ చూపించాడు. అలాగే ఓటు హక్కు ప్రాధాన్యత విజయ్ చేసినటువంటి పాత్ర ద్వారా చూపించాడు. సో దాంతో విజయ్ స్టార్ పవర్ ఈ సినిమాకి తోడవటంతో మిక్స్డ్ టాక్ వచ్చింది. నిజానికి అయినప్పటికీ కూడా కేవలం 9 రోజుల్లోనే 200 కోట్ల మార్కుని అందుకొని, అది కూడా సర్కారు కూడా ఒక సంచలనం సృష్టించింది. ఆ తర్వాత మళ్ళీ మరుసటి సంవత్సరం 2019లో వచ్చింది బిగిల్ అనేటువంటి సినిమా. సో ఇది మళ్ళీ వెంటనే, అంటే మధ్యలో ఒక మురుగదాస్తో సర్కార్ చేసిన తర్వాత మళ్ళీ అట్లీతోటి మరోసారి జట్టు కట్టాడు విజయ్ మెర్సాల్ తర్వాత. సో అలా ఆ బిగిల్ అనేటువంటి సినిమా వచ్చింది. ఇది ఒక మ్యాజిక్ అనుకోవాలి. ఎందుకంటే లేడీ ఫుట్బాల్ నేపథ్యంలో ఒక మహిళా జట్టుని ఆ ఫుట్బాల్ ఛాంపియన్స్ గా నిలిచేటువంటి ఒక కోచ్ కథ, ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ ఉంది ఇందులో. సో అలా వచ్చినటువంటి ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ ఈ సినిమా. మొట్టమొదటిసారి 300 కోట్ల మార్కుని తాకినటువంటి సినిమా విజయ్ కెరీర్లో. సో అలా ఈ సినిమా బిగిల్ అనేది ఒక చరిత్ర. తెలుగులో విజిల్ అనేటువంటి పేరుతో వచ్చింది. మాస్ యాక్షన్ ఎలిమెంట్స్, ఎమోషన్స్ ఈ స్థాయి వసూళ్లకు కారణమయ్యాయని చెప్పేసి చెప్పుకోవాలి. ఆ తర్వాత మాస్టర్ వచ్చింది. అంటే 2021 మధ్యలో
ఒక సంవత్సరం మిస్ అయ్యాడు. అంటే వెంటనే వచ్చినటువంటి సినిమానే బిగిల్ తర్వాత. కాకపోతే 2020లో ఆయన సినిమాలు ఏవి కూడా రాలేదు. కరోనా మహమ్మారి, అది మన అందరికీ తెలుసు 2020లో ఎలా ఉందో. సో దాని తర్వాత కేవలం 50% థియేటర్ ఆక్యుపెన్సీ ఉన్న సమయంలో 50% కంటే ఎక్కువ కూడా టికెట్లు అమ్మకూడదు అని చెప్పేసి అలాంటి టైంలో విడుదలైనటువంటి మాస్టర్ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త సంచలనాన్ని సృష్టించింది. లోకేష్ కనకరాజ్ వైవిధ్యమైనటువంటి టేకింగ్, విజయ్ స్టైలిష్ ప్రెజెన్స్ కారణంగా ఎలాంటి కఠినమైనటువంటి పరిస్థితుల్లో రిలీజ్ అయినటువంటి సినిమా 200 కోట్లకు పైగా వసూలు సాధించి ట్రేడ్ వర్గాల్ని విస్మయానికి గురి చేసింది. ఆ తర్వాత 5వ సినిమా బీస్ట్ 2022లో మరుసటి సంవత్సరమే వచ్చింది. ఇది నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసినటువంటి సినిమా. ఒక హైజాక్ నేపథ్యంలో ఒక యాక్షన్ థ్రిల్లర్గా వచ్చింది. ఈ సినిమాకి విడుదలైనప్పుడు మిక్స్డ్ టాక్ వచ్చింది, ఎక్కువగా నెగిటివ్ టాకే వచ్చింది. అయినప్పటికీ విజయ్ వన్ మ్యాన్ షోగా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయినటువంటి అరబిక్ కుత్తు అనేటువంటి పాట మనందరికీ తెలుసు. సో అది తెచ్చినటువంటి క్రేజ్ వల్ల కావచ్చు ఈ సినిమా సునాయాసంగా 200 కోట్ల క్లబ్లో చేరింది. టాక్తో సంబంధం లేకుండా విజయ్ ఓపెనింగ్స్, ఆయన స్టామినా ఎలా ఉంటుందో తెలియజేసినటువంటి సినిమాగా బీస్ట్ నిలిచింది. ఆ తర్వాత 6వ సినిమా 200 కోట్ల క్లబ్ను దాటిన సినిమా వారసు, తెలుగులో వారసుడు. బైలింగువల్గా ఈ సినిమాని తీసామని చెప్పి దిల్ రాజు మనకు అప్పుడు చెప్పాడు. ఎందుకంటే ఆయన ప్రొడ్యూసర్, తెలుగు డైరెక్టర్ అయినటువంటి వంశీ పైడిపల్లి ఈ సినిమాని రూపొందించాడు. ఇలాంటి కాంబినేషన్లో వచ్చినటువంటి ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వారసు. తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. క్లాస్ ఫ్యామిలీ ఆడియన్స్ని థియేటర్లకు క్యూ కట్టించింది. అందుగురించి ఈ సినిమా ఏకంగా 300 కోట్ల క్లబ్ను దాటేసి విజయ్ మార్కెట్ని మరింతగా విస్తరించిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక 7వ సినిమా లియో, ఇది 2023లో వచ్చింది. లోకేష్ కనకరాజు సినిమాటిక్ యూనివర్స్లో భాగమైనటువంటి ఈ లియో సినిమా విజయ్ కెరీర్లోనే ఇప్పటివరకు కూడా బిగ్గెస్ట్ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్గా ఒక చరిత్ర సృష్టించింది. సో ఈ సినిమా విడుదలకు ముందు విపరీతమైనటువంటి హైప్ ఉంది లోకేష్ కనకరాజుకు ఉన్నటువంటి ఆ ఇమేజ్ వల్ల. సో ఒక యాక్షన్ థ్రిల్లర్గా ప్రపంచవ్యాప్తంగా విడుదలైనటువంటి ఈ సినిమా ఏకంగా 615 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ని సాధించి కోలీవుడ్ చరిత్రలోనే అత్యధిక వసూలు రాబట్టినటువంటి టాప్ గ్రాసర్లో ఒకటిగా ఈ సినిమా రికార్డు సృష్టించింది. ఇక 8వ సినిమా ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్, ది గోట్, ఇది 2024లో వచ్చింది. వెంకట్ ప్రభు డైరెక్ట్ చేసినటువంటి సినిమా. సైన్స్ ఫిక్షన్, స్పై థ్రిల్లర్ అంశాలతో వచ్చినటువంటి ఈ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమా విజయ్ కెరీర్లో 8వ వరుస 200 కోట్ల సినిమాగా రికార్డులోకి ఎక్కింది. డి ఏజింగ్ టెక్నాలజీ తోటి విజయ్ 2 విభిన్న వయసుల పాత్రలో కనిపించినటువంటి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 450 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్ సాధించి, సో ఇది కూడా ఆయనకి మంచి పేరు సంపాదించి పెట్టింది. ఇప్పుడు వచ్చింది 9వ సినిమా జననాయకన్. హెచ్ వినోద్ డైరెక్ట్ చేశాడు. అలాగే ఆయన నటించినటువంటి పార్టీ పెట్టిన తర్వాత, టీవీకే పార్టీ పెట్టిన తర్వాత, నా చివరి సినిమా ఇదే, ఇక రాజకీయాలకే నేను పూర్తిగా అంకితం అవుతానని చెప్పేసి ప్రకటించడంతో కేవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మించినటువంటి భారీ బడ్జెట్తో నిర్మించినటువంటి ఈ సినిమా ఒక పొలిటికల్ యాక్షన్ డ్రామా. యాక్చువల్గా భగవంత్ కేసరి తెలుగులో మంచి విజయం సాధించినటువంటి బాలయ్య సినిమా. బాలయ్య అలాగే అనిల్ రావుపూడి కాంబినేషన్ సినిమా. దాని స్ఫూర్తితోటి పొలిటికల్ అంశాలని, తమిళనాడు సంబంధించినటువంటి పొలిటికల్ అంశాలని మేళవించి తీసిన సినిమా. సో అందుకే థియేటర్లుగా తమిళనాడు ప్రజలు క్యూ కట్టారు, దానికి సినిమా బ్రహ్మరథం పట్టారు. సో కేవలం 4 రోజుల్లోనే 200 కోట్ల మార్కుని సాధించినటువంటి ఈ సినిమా మరి ఫుల్ రన్లో ఎంత సాధిస్తుంది, అది 300 కోట్ల 400 కోట్ల అనేది రాబోయే రోజుల్లో మనకు తెలుస్తుంది. ఇట్లా మొత్తానికి విజయ్ ఖాతాలో వరుసగా 9వ డబుల్ సెంచరీని సాధించినటువంటి సినిమాగా ఇప్పుడు జననాయకుడు నిలిచింది. ఒక నటుడికి హిట్ వచ్చినప్పుడు వసూళ్లు రావడం అనేది ఎక్కడైనా సరే జనరల్గా జరిగేదే. కానీ ఇక్కడ విజయ్ ప్రత్యేకత ఏంటంటే కరోనా లాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనటువంటి ఆ టైంలో విడుదలైనటువంటి మాస్టర్, డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కూడా బీస్ట్ కానీ ఇప్పుడు జననాయకన్ కానీ
ఇలా ప్రతి సినిమా కనీసం 200 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధిస్తూ ఆ ఫిగర్ను దాటడం అనేది ఆయన అచంచలమైనటువంటి బాక్స్ ఆఫీస్ సామర్థ్యాన్ని అంటే పుల్లింగ్ పవర్ని చూపిస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ అరుదైనటువంటి మైలురాయితోటి బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ వరుస 9 చిత్రాల 200 కోట్ల రూపాయల పైగా వసూలు సాధించినటువంటి రికార్డు ఏదైతే ఉందో దాన్ని విజయ్ సమం చేశాడు. మరి రాజకీయ ప్రస్థానం కోసం సినిమాలకు గుడ్ బై చెప్పినటువంటి తరుణంలో ఈ ఆల్ టైమ్ రికార్డు కోలీవుడ్లో మాత్రం ఎప్పటికీ కూడా చెరిగిపోయిన ఒక అధ్యాయంగా నిలిచిపోతుందని చెప్పుకోవచ్చు. మరి చూద్దాం, జననాయకంతో నిజంగానే ఆయన ఇది చివరి సినిమా అవుతుంది. ఆయన అభిమానులు మాత్రం ఇంకా ఆయన సినిమాలు చేయాలని చెప్పేసి కోరుకున్నారు. ఎందుకంటే నిర్మాతల పాలిట కల్పవృక్షంగా మారినటువంటి కథానాయకుడు కాబట్టి మరి చూడాలి ఆయన అదే మాట మీద నిలబడి ఉంటాడా, జననాయకుడు అనేది తన లాస్ట్ ఫిల్మ్ అని చెప్పేసి ఏదైతే చెప్పాడో దాని మీదే నిలబడి ఉంటాడా, లేకపోతే మళ్ళీ ఏమైనా భవిష్యత్తులో ఏమైనా తన మనసు మార్చుకొని సినిమాలు చేస్తాడా? లెట్ us వెయిట్ అండ్ సీ.